జనరల్గా నాయకులను చాలామంది కష్టాల్లో ఉన్న ప్రజలు కలుస్తూ ఉంటారు ఆర్థికంగా తమకు ఏదైనా సహాయం చేయమని. అలా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును ఈరోజు ఓ పాప కలిసింది. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బాబు ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. తను సిద్దిపేటకు చెందిన ఓ టైలర్ కుమార్తె. కానీ కష్టపడి చదివి మెడిసిన్ సీట్ సంపాదించింది. బట్ పీజీ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి హరీష్ రావును కలిసి తనకు ఆర్థిక సాయం చేయాలని కోరింది. ఆ విద్యార్థిని పడుతున్న కష్టాలు, ఆమె ప్రతిభను గమనించిన హరీష్ రావు మరేం ఆలోచించకుండా తన ఇంటి పత్రాలను హామీగా బ్యాంకులో పెట్టమని సంతకాలు పెట్టి ఆ విద్యార్థినికి సాయం చేశారు. ఫలితంగా వచ్చిన ₹20 లక్షల లోన్ను విద్యార్థినికి అందించి బాగా చదువుకోవాలని సూచించారు హరీష్ రావు. హరీష్ రావు చేసిన పనిని, సహాయాన్ని జీవితంలో మర్చిపోలేనని, బాగా చదువుకుని పేదలకు ఉచితంగా వైద్యం అందించడమే ఇక నుంచి తన ధ్యేయమని చెప్పింది ఆ అమ్మాయి. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకోపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్.